దానవీర సూరకర్ణ నిర్మాణ సమయంలో ఎన్టీఆర్కు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఈ సినిమా చేస్తున్న టైంలోనే సూపర్ స్టార్ కృష్ణ పోటీగా భారీ బడ్జెట్ తో కురుక్షేత్రం అనే చిత్రాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ పిలిచి వద్దు అని చెప్పినా ఆయన వినలేదు. పైగా ఈ సినిమా కలర్ ప్రింట్ తో పాటు భారీ హంగులతో చెన్నై, రాజస్థాన్ లొకేషన్ లో షూటింగ్ చేశారు. ఈ సినిమాలో శోభన్ బాబు, కృష్ణరాజు లాంటి స్టార్స్ నటించారు. ఎన్టీఆర్ ఈ పోటీని సవాల్గా తీసుకుని అప్పుడే కొత్తగా నిర్మిస్తున్న హైదరాబాద్ లోని రామకృష్ణ సినీ స్టూడియోలో సెట్ వేసి డే అండ్ నైట్ షూటింగ్ చేశారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో కృష్ణకు పెద్ద షాక్ ఇచ్చారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ ప్రతిరోజు కర్ణుడు, కృష్ణుడు, సుయోధనుడు పాత్రల కోసం మేకప్ వేసుకోవడానికి తీయడానికి రోజు 4 నుండి 5 గంటల సమయం కేటాయించేవారు. టెక్నికల్ సపోర్ట్ తో పాటు టైం కూడా తక్కువ ఉన్నప్పటికీ క్రమశిక్షణ, పట్టుదలతో 1977 సంక్రాంతికే సినిమాను విడుదల చేశారు. పోటీగా వచ్చిన కురుక్షేత్రం చిత్రం కంటే దానవీర సూరకర్ణ బాక్స్ ఆఫీస్ వద్ద గొప్ప విజయాన్ని సాధించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దానవీర సూరకర్ణ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అదొక విశ్వరూపం. ఒకే ఒక వ్యక్తి నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా ఒకే చిత్రంలో ఇన్ని విభాగాలు నిర్వహిస్తూ ప్రపంచ చలనచిత్ర రంగాన్ని విస్తుపోయేలా చేసిన అద్భుతం. తెలుగువారి ఆత్మగౌరవానికి, నటనా ప్రతిభకు నిలువెత్తు రూపం ఈ